మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము రచనానువాద కోముదిలో ప్రత్యయ విచారం గురించి చెప్పుకున్నాము. ఈరోజు అందులోనే కొన్ని సందులు ఉన్నాయి. అవి మీకు సందులు చెప్తూ ఉంటాను, కేవలం అర్థం చేసుకోండి. మనం ముందు ఇవన్నీ చెప్పుకున్నాము కూడా. కేవలము ఏ సంధి ఏ రకంగా పనిచేస్తుంది అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ రకంగా ఉన్నాయని చెప్పి, కాబట్టి అంత విశేషంగా దీన్ని రాసుకోవాల్సిన అవసరం లేదు, ముందు రాయించాను కాబట్టి. చూడండి, ఇందులో సందుల్లో మొట్టమొదటిగా ఇవన్నీ ఆల్రెడీ కొన్ని ముందే మనం చెప్పుకున్నాన్ని అభ్యాసాలు చెప్పుకున్నాము. కొన్ని చెప్పని సందులు కూడా ఉన్నాయి, ఒక 4-5 ఒక 5-6 ఉండొచ్చు. సో అవి కూడా మనం చూద్దామండి. చూడండి, అందులో సంధి విచారంలో మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. సంధి విచారంలో గమనించండి, ఒకటి స్వర సంధి, యణ సంధి. దేఖో అభ్యాస్ 10, అభ్యాసం 10లో స్వర సంధి గురించి ఇచ్చారు, జన సంధి గురించి ఇవ్వబడింది అక్కడ, కాబట్టి అక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఒకటోది మనకు అభ్యాస 10లో స్వర సంధి యన సంధి గురించి ఇవ్వబడిందంట, అక్కడ గమనించవచ్చు. మనం ముందుగా స్వర సంధి గురించి చెప్తున్నారు, అందులో మొట్టమొదటి యన సంధి. ఈ యన సంధి ఎక్కడ ఇచ్చారు? అభ్యాసం 10లో యన సంధి గురించి చెప్పుకున్నాము, కాబట్టి అక్కడ చూసుకోవచ్చు. అది ఇక్కడ మొట్టమొదటి చెప్తున్నారు, ఇకో ఎనచి. ఇకో ఎనచి అంటే ఇక్కుల స్థానంలో, అంటే ఇక్ అంటే ఇక్ ప్రత్యాహారం. ప్రత్యాహార సూత్రాల్లో, మహేశ్వర సూత్రాల్లో ప్రత్యాహారం నేర్చుకుంటేనా ఇవి సులభంగా అవుతాయి. కాబట్టి ఇవి మీకు గుర్తున్నాయో లేదో తెలియదు, కాబట్టి ఉంటే మీకు సులభం అవుతుంది. ఇక్ అంటే ఈ ఊ రు లు, ఈ 4 అక్షరాలకు ఇక్ అని పేరు. ఎన్ అంటే యా వా రా లా, వీటిని ఎన్లు అంటాము. అచి అంటే ఆ ఈ ఊ రు లు ఏ ఓ ఐ ఔచ్. ఆ ఈ ఉన్ రు లుక్ ఏ ఓం ఐ ఔచ్ అంటే ఆ నుంచి మొదలుకొని ఔచ్ పర్యంతం, అంటే అచ్ అంటే అచ్ వర్ణాలు ఏవైతే ఉన్నాయో అవి. ఇవి ప్రత్యాహారంలో ఉన్నటువంటి అక్షరాలు అన్నమాట. అస్తు, ఇక్కడ ఇక్కుల స్థానంలో ఎన్నులు వస్తాయి ఎప్పుడు అచ్చులు పక్కన ఉంటే. అంటే ఈ ఊ రు లు, ఈ 4 అక్షరాల స్థానంలో క్రమంగా యా వా రా లా వస్తాయి. కానీ ఎప్పుడు పక్కనే ఉండాలి, అచ్చులు పక్కన ఉంటేనే వస్తాయి అని చెప్పించు. అచ్చులు పక్కన ఉండాలి, అచ్చులు పక్కన ఉన్నప్పుడు మాత్రమే యనాదేశం అవుతుంది. కాబట్టి అది అర్థం చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఇచ్చారు, కానీ సవర్ణ అక్షరములు పక్కన ఉంటే రావండి. మళ్ళా సవర్ణాక్షరాలు వదిలిపెట్టి భిన్నాక్షరాలు ఎక్కుల స్థానంలో ఈ ఉంటే ఈ స్థానం యా వస్తుంది, ఊ ఉంటే ఊ స్థానం వా వస్తుంది, రు ఉంటే రుకార స్థానం రకారం వస్తుంది, లిరు ఉంటే లిరు స్థానం లా వస్తుంది. కానీ ఎప్పుడు వస్తాయి ఇట్లా? పక్కన అచ్చులు ఉండాలి. ఆ గాని, ఈ గాని, ఊ గాని, రు లిరు ఏ ఓ ఐ ఔ, ఇందులోంచి ఏ అక్షరం పక్కన ఉన్నా అప్పుడు మాత్రమే ఎక్కుల స్థానాలు ఎన్నులు వస్తాయి అని చెప్పి ఈ సూత్రం, ఈ సంధి సూత్రం యొక్క అభిప్రాయము. ఇక్కడ చూడండి, ఉదాహరణ ఇచ్చే ప్రతి ప్లస్ ఏకహ, ప్రతిలో ఈ ఉంది, అందుకే ఈ స్థానం ఏ వస్తుంది? యా వస్తుంది. కానీ పక్కనే ఉండాలి, అచ్చు ఉండాలి. ఏకహలో ఏకహలో ఏ అని అచ్చే కదా, అందుకే కలిపితే ప్రత్యేకహ. అలాగే పఠతులో ఊ ఉంది, ఊ స్థానం ఏమొస్తుంది? ఊ ఉంటే ఊ స్థానంలో క్రమంగా వా వస్తుంది అన్నమాట, కానీ పక్కన అచ్చు ఉండాలి. ఇక్కడ ఏకహలో ఏక పక్కన ఉంది కాబట్టి అందుకే పఠత్వేకహ. అదేవిధంగా పితృ ప్లస్ ఆ రుకారం ఉంది, ఇక్కడ రుకార స్థానం ఏమొస్తుంది?
ఈ ఊరు లిరు స్థానంలో క్రమంగా యా వా రా రా వస్తుంది. తో పిత్ర లిరు స్థానం రా వస్తుంది, పిత్ర అయిపోయింది, త్రా హలంతం వచ్చింది, పక్కన ఆ ఉంది కదా, అచ్చు ఉంది, కాబట్టి మొత్తం కలిపితే పిత్రా అలా అయిపోయింది. ఈ రకంగా మనం అన్ని చోట్ల అర్థం చేసుకోవాలి. అంతే లిరు కాదు, లిరువు ప్లస్ అంతిములు ఇచ్చాడు. లిరు ప్లస్ ఆకృతి లాకృతి, లిరువు ప్లస్ ఆకృతి. ఇక్కడ లిరువు ఉంది, ఆ లిరు స్థానం వస్తుందని చెప్పాము. ఈ ఊ రు లిరు, లిరు స్థానంలో క్రమంగా యా వా రా లా వస్తుంది. అందుకే లకార హలంతం వచ్చింది, పక్కన లకార హలంతానికి పక్కన ఆకృతిక ఆ కలిపితే లాకృతి అయిపోయింది. ఇలాగా చాలా ఇచ్చాడు. ఇతి ప్లస్ ఆహ ఇత్యాహ, యది ప్లస్ అపి యద్యపి, నది ప్లస్ ఔ నద్యౌ, సుధి ప్లస్ ఉపాస్య శుద్ధ్యుపాస్య, అను ప్లస్ అయ అన్వయ, మధు ప్లస్ అరిహి మధ్వరి, గురు ప్లస్ ఆజ్ఞ గురు ఆజ్ఞ. ఊ ఉంటే ఏమొస్తుంది? వా వస్తుంది. పటుతులో ఊ ఉంది, అందుకే వా వస్తుంది. వధువులో ఏముంది? ఊ ఉంది, అందుకే వా వస్తుంది. వధు ప్లస్ ఔ వధ్వౌ, మాత్రే ప్లస్ ఏ మాత్రే. ఇలాగా అన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇది సంధి యొక్క సంధి యొక్క ఉదాహరణ ఈ రకంగా ఉంటాయి, మనం చూసాం. నెక్స్ట్ చూడండి, ఆజ్ఞ గురువు ఉంది కదా సార్, ఆజ్ఞ లాగా అయహ కూడా సపరేట్ పదమా? అను ప్లస్ అయహ, అను ప్లస్ అయహ, అను ప్లస్ అయహ. అది గురువు ప్లస్ ఆజ్ఞ లాగా రెండు. ఆజ్ఞ ఎట్లాంటి ఆజ్ఞ అనే అర్థం ఇస్తుంది, అయహ అంటే ఏం అర్థం ఇస్తుంది సార్? అన్వయ, అన్వయ అంటే అయహ అంటే రెండు కలిపితే అయహ వచ్చిందన్నమాట. ఈ ధాతుకి అంతేగాని అయకు ఏమైనా మీనింగ్ లేదు. ఇక్కడ మీనింగ్ లేదు, మీనింగ్ రెండు కలిసి మీనింగ్ వస్తుంది అన్నమాట. ఈ రెండు కలిసినప్పుడు మీనింగ్ వస్తుంది. ఓకేనా? అను ప్లస్ అయహ, మామూలుగా అయ అంటే అయకి స్వతంత్ర అర్థం ఏమంటే గతి అర్థంలో ఉంది, గతి అర్థంలో ఉంది అనమాట. కానీ అనుతో కలిసినప్పుడు అన్వయ, మనం చేసే శ్లోకార్థంలో అన్వయం చేసుకున్నాం, పద విభాగం చేసుకున్నాం, దాన్ని అన్వయ అంటాం అనమాట. అన్వయ అంటాం అనమాట. ఓకే, రెండు కలిసి ఇక్కడ ఆ రకంగా వస్తుంది. నెక్స్ట్ మధు ప్లస్ అరిహి మధ్వరి, అలాగే అన్ని చోట అర్థం చేసుకోవాలి. అస్తు. నెక్స్ట్ అయాది సంధి. ఇది అయాది సంధి ఎక్కడ వచ్చింది? దేఖో అభ్యాస్ 11 అభ్యాసం ఈ సంధి ఇవ్వబడింది, అక్కడ చెప్పుకున్నాము. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఏ చోయ వాయావహ. సంధి సూత్రం ఏంటి? అయాది సంధి అంటే ఏ చోయ వాయావహ. సూత్రం ఎచ్ ఉంది. ఎచ్ అంటే ఏంటి? ఎచ్ ప్రత్యాహారము. ఎచ్ ప్రత్యాహారం ఏ ఓంగ్ ఐ ఔచ్. అష్టాధ్యాయ సూత్రంలో మహేశ్వర సూత్రాల్లో ఏముంది? ఏ ఓంగ్ ఐ ఔచ్. ఈ రెండు సూత్రాల్లో ఏ ఉంది, ఓ ఉంది, ఐ ఉంది, ఔ ఉంది. మొత్తం 4 అక్షరాలకు ఎచ్ అని పేరు. ఈ 4 అక్షరాల్లోంచి ఏ అక్షరం కనిపించిన పదానికి అంతిమంలో ఏ ఓ ఐ ఔ, ఈ 4 అక్షరాలు ఏ అక్షరం ఉన్నా దానికి క్రమంగా ఏ ఉంటే ఐ వస్తుంది, ఓ ఉంటే ఔ వస్తుంది. అదేవిధంగా ఐ ఉంటే ఆయ్ వస్తుంది, ఔ ఉంటే ఆ వస్తుంది. కానీ పక్కనే ఉండాలి, ఇక్కడ అచ్చులు ఉండాలి. ఏ స్థానంలో ఐ రావాలన్నా, ఓ స్థానంలో ఔ రావాలన్నా, ఐ స్థానంలో ఆయ్ రావాలన్నా, ఔకార స్థానంలో ఆవు రావాలని ఉండాలి, పక్కన అచ్చులు ఉండాలి. అప్పుడే ఈ అయాది సంధి జరుగుతుంది. అందుకే ఏకో ఐ, ఓకో ఔ, ఐకో ఆయ్, ఔకో ఆవ్ హో జాతా హై, అవుతాయి. బాద్ మే పక్కన కోయి స్వర్ హోతో, ఏదైనా స్వరం పక్కన ఉంటేనే అని ఇక్కడ స్పష్టంగా ఇచ్చబడింది అన్నమాట. ఓకేనా? సో ఇది ఇక్కడ పదాంత ఏ ఓకో అంటే పదానికి అంతిమంలో ఏ గాని ఓకి తర్వాత ఆ ఉండాలన్నమాట. ఇది పదాంతంలో ఉండకూడదంటే ఏదైనా ఒక ప్రారంభంలో అక్షర శబ్దంలో చూసుకోవాలి మనం. పదాంతిక ఏకారం లేదా ఓకారంలో ఉంటే అక్కడ కాదు. ఓకేనా? అది పదం కాలేదు, ఇది వచ్చిన తర్వాత ఒక పదం అవుతుందన్నమాట. ఇంకా పదం కాలేదు, సామాన్యంగా శబ్దం తీసుకుంటామంట. సరే, ఏదైనా శబ్దంలో అంతిమంలో ఏకారం ఉంటే, ఏకారం పక్కన అచ్చు ఉంటే ఆ రెండింటి మధ్య సంధి అవుతుంది. ఓకే, ఇక్కడ ఏ స్థానంలో ఐ, ఓ స్థానంలో ఔ, ఐ స్థానంలో ఆయ్, ఔ స్థానంలో ఆ వస్తుంది. అస్తు. నెక్స్ట్ 3వ సూత్రము.
గుణసంధి. ఏంటండి? గుణసంధి. ఇది దేకో అభ్యాస్ 12 అభ్యాసం ఇవ్వబడింది. ఆద్గుణ ఏంటండి? ఆద్గుణ. ఇదేమంటుంది? ఆద్గుణ గుణసంధి అన్నమాట. ఆ లేదా ఆ తర్వాత ఈ లేదా ఈ ఉంటే ఆ రెండిట్ల స్థానం ఏ వస్తుంది. ఆ లేదా ఆ తర్వాత ఈ లేదా ఈ ఉంటే రస్వం కావచ్చు, దీర్ఘం కావచ్చు. ముందు వర్ణం అనేది ఖచ్చితంగా అకారం లేదా హ్రస్వ ఆకారం లేదా దీర్ఘ ఆకారం కంపల్సరీగా ఉండాలి. తర్వాత హ్రస్వ ఈకారం లేదా దీర్ఘ ఈకారం ఉంటే ఆ రెండిట్ల స్థానంలో ఒకటి ఏకారం వస్తుంది. రెండు తీసేసి ఒక ఏకారం పెట్టేస్తాం. లేదా అకారం పక్కన ఉకారం ఉందనుకోండి, హ్రస్వ ఉకారం కానీ దీర్ఘ ఉకారం కానీ, ఆ రెండిట్ల స్థానంలో ఓకారం వస్తుంది. ఒకవేళ ఆ తర్వాత రుకారం ఉందనుకోండి, హ్రస్వ రుకారం కానీ దీర్ఘ రుకారం కానీ ఉంటే ఆ రెండిట్ల స్థానంలో ఆర వస్తుంది. ఆ రెండిట్ల స్థానంలో ఆర వస్తుంది అన్నమాట. ఈ రకంగా గుణసంధిలో ఈ 3. అదేవిధంగా ఇరు స్థానంలో అనుకోండి, ఇరు స్థానంలో అల్లు వస్తుంది అన్నమాట. ఇరు స్థానంలో అల్లు వస్తుంది. ఒకటి ఆ తర్వాత ఇరు ఉందనుకోండి, అకారం తర్వాత ఇరు ఉంటేనా ఆ రెండిట్ల స్థానంలో అల్లు వస్తుంది. ఈ రకంగా 4 పాయింట్లు ఇక్కడ మనకు కనిపిస్తాయన్నమాట. ఆ ఈ ఊ ఉరు ఇరువులకు ఏ ఓ అవిలో పరం బగునప్పుడు గుణం ఏకాదేశమగును అని చెప్పుకుంటామా తెలుగు సంధిలో. అలాగా ఆ ఈ ఊ ఉరులకు ఆ ఈ ఊ ఉరు ఇరువులకు క్రమంగా ఈ ఊ ఈ ఊ ఉరు ఇరువులకు క్రమంగా ఏవో ఆవిలో పరం బగునప్పుడు గుణం ఏకాదేశమగును అని చెప్పి మనం తెలుగు సందుకు చెప్పుకుంటామండి. ఓకేనా? సో ఇక్కడ మనకు ఆ తర్వాత ఈ ఉంటే ఆ రెండిట్ల స్థానంలో ఏ వస్తుంది. ఆ తర్వాత ఊ ఉంటే ఆ రెండిట్ల స్థానంలో ఓకారం వస్తుంది. అదేవిధంగా ఆ తర్వాత రుకారం ఉంటే ఆ రెండిట్ల స్థానంలో ఆర వస్తుంది. అదేవిధంగా ఆ తర్వాత ఇరు ఉంటే ఆ రెండిట్ల స్థానంలో అల్లు వస్తుంది. ఇలాగ ఉంటే దాన్ని గుణసంధి అంటాము. ఏమంటాము? గుణసంధి అంటాం. సో అందుకే కింద అదే విధంగా ఉదాహరణ ఇచ్చాడు. మహా ప్లస్ ఈశ మహేష. మహాలో ఆ ఉంది, పక్కన ఈ ఉంది. ఆ రెండింటి స్థానంలో వచ్చింది ఏకారం వచ్చింది. ఆ 2 వర్ణాలను తీసివేసి ఆ రెండింటి స్థానంలో ఏ పెట్టేస్తాం. అందుకే మహేష. పరా ప్లస్ ఉపకార పరోపకార. పదాలో ఉండే ఆ పక్కన ఉంది, ఆ పక్కన ఉంది. అంటే మొదటి పదానికి అంతిమ అక్షరము, రెండో పదానికి మొదటి అక్షరం, అవి చూసుకోవాలన్నమాట. అందుకే పరా ప్లస్ ఉపకార పరోపకార. అలాగే మహా ప్లస్ ఋషి మహర్షి. ఇక్కడ ఆ పక్కన రుకారం ఉంది, అందుకే మహర్షి అలా వచ్చేసింది. నెక్స్ట్ తవా ప్లస్ లాస్ట్ చూడండి 4వ పాయింట్. తవా ప్లస్ రుకార తవల్కార. అకారం పక్కన రుకారం ఉంటే తవల్కార. ఇలాగా ఆకి పక్కన ఈ ఉంటే ఏ వస్తుంది, ఆకి పక్కన ఊ ఉంటే ఓ వస్తుంది. ఆకి పక్కన రుకారం ఉంటే అర అవుతుంది రెండిట్ల స్థానంలో. ఆకి పక్కన రుకారం ఉంటే ఆ రెండిట్ల స్థానంలో అల్లు వస్తుంది. ఇది గుణసంధి. అదే విధంగా పైన మన ఉదాహరణ చెప్పుకోవాలి. ఏ చోయ వాయవ. అక్కడ హరే ప్లస్ ఏ హరయే అంటే ఏ ఉంటే ఆ ఏ స్థానంలో వస్తుంది. ఏకు ఐ అంటే ఏ స్థానంలో ఐ వస్తుందన్నమాట. ఓన్లీ ఏకి మాత్రమే ఐ వస్తుందండి. అప్పుడు హరలో రకారం హలంతం అయిపోతుంది, పక్కన ఐ. ఆ పక్కన ఐ అనేది అకారం ఉంది కాబట్టి పక్కన ముందున్నటువంటి రేపంలో కలిస్తే హరయ్య, పక్కన ఏ కలిపితే హరయ్యే అయిపోతుంది. హరయ్య పక్కన యా హలంతానికి పక్కన ఏ కలిపితే హరయ్యే, ఆ విధంగా వస్తుంది. కాబట్టి హరయ్యే. భో ప్లస్ అతి భవతి. భోలో ఓ ఉంది, ఓకే వస్తుంది అవు వస్తుంది. అప్పుడు భా హలంతము ప్లస్ అవు. బా హలంతానికి అవులో ఉండే ఆ కలుస్తుంది, భా అయిపోతుంది. వకార హలంతానికి పక్కన అతిలో ఉండే ఆ కలిస్తే భవతి అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే నై ప్లస్ అకహ. నైలో ఐ ఉంది, నైలో ఐకి ఏమొస్తుంది, ఐ స్థానంలో ఆయ్ వస్తుంది. ఐ స్థానంలో ఆయ్ నా హలంతో ప్లస్ ఆయ్ మొత్తంలో నా అయిపోయింది. యకారానికి అక కలిపితే నా యొక్క విశ్వకం పెట్టుకుని నాయక. అలాగే అన్ని చోట్ల అర్థం చేసుకోవాలి. బౌ ప్లస్ అకహ. బౌలో అవు ఉంది, అవు స్థానంలో ఆ వస్తుంది కానీ పక్కన అచ్చు ఉండాలి. అచ్చు అకహలో ఉండే అకహలో అకారం అచ్చే కాబట్టి అవస్థలో ఆ వచ్చింది, మొత్తం కలిపితే భావకహ అయిపోయింది. ఈ రకంగా మనము ఎనసంధి, అయాది సంధి, గుణసంధి చూసాము. సో అన్ని ఇదే విధంగా ఉంటాయి. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఈ 3 సంధులు ఎవరికైనా సందేహం ఉందా? ఈ 3 సంధులు ఎవరికైనా సందేహం ఉందా? అస్తు. నెక్స్ట్ చూడండి వృద్ధి సంధి.
వృద్ధి సంధి అంటే వృద్ధి రేచి. సూత్రం ఏంటి? వృద్ధి రేచి. ఇది గుణసంధి వృద్ధి సంధి ఒకే రకంగా ఉంటాయి. అక్కడ గుణసంధిలో మొట్టమొదటి అక్షరం ఉండాలి, అకారం ఉండాలి అని చెప్పాం. అకారం ఉండాలి, పక్కన ఏం మారుతాయి? ముందేమో అకారం కంపల్సరీగా ఉంటుంది, పక్కన ఈ ఊ రు లులు మారుతాయి. ఒకవేళ ఆకి పక్కన ఈ ఉంటే ఏ అవుతుంది చెప్పాను. ఊ ఉంటే ఓ అవుతుంది, రు ఉంటే అర అయిపోతుంది, లు ఉంటే అల్ల అయిపోతుంది అని చెప్పాను. కానీ ఇక్కడ కూడా వృద్ధి సంధిలో కూడా ఆ కంపల్సరీగా ఉండాలి, కానీ ఉత్తర పదంలో ఉండాలి, ఎచ్చులు ఉండాలి. ఏచి ఏ ఓ ఐ ఔ తిప్పి రాసిస్తాం, అంతేం లేదు. ఇక్కడ ఏ చోయ వాయాలో హెచ్ అని చెప్పినాం. ఏ ఓ ఐ ఔ అవి పక్కన ఉండాలి. అకారానికి పక్కన ఏ గాని లేదా ఓ గాని లేదా ఐ గాని లేదా ఔ గాని ఉంటే ఆ రెండిట్ల స్థానంలో క్రమంగా ఏమొస్తాయి? ఆ పక్కన ఏ ఉన్నా లేదా ఐ ఉన్నా ఆ రెండిట్ల స్థానంలో అయ్యే వస్తుంది. ఆకి పక్కన ఎకారం కానీ ఐకారం ఉన్నా కూడా ఆ రెండిట్ల స్థానం వస్తుంది, ఐకారమే వస్తుంది. ఒకవేళ ఆకి ప్రక్కన ఒకారము లేదా ఔకారం ఉన్నా ఆ రెండిట్ల స్థానంలో ఔకారమే వస్తుంది. అంటే ఆకి పక్కన ఓ ఉన్నా అవే వస్తుంది, ఆకి పక్కన ఔకారం ఉన్నా అవే వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ రెండు అక్షరాలు మారుతాయి. అది ఇచ్చాడు. ఆ లేదా ఆ తర్వాత ఏ యా ఐ హోతో ఆ రెండిట్ల స్థానంలో దోనోంకో ఐ హోగా అంటే ఐ వస్తుంది. ఆ లేదా ఆ కే బాద్ ఓ లేదా అవు ఉంటే కూడా ఆ రెండు స్థానంలో అవే వస్తుంది. అదే మనం పైన చెప్పిన విధంగా ఆ అనేది కంపల్సరీగా ఉండదు. హ్రస్వాకారం ఉండొచ్చు, దీర్ఘాకారం ఉండొచ్చు ముందు, కానీ పక్కన ఏ గాని ఓ గాని ఏ వచ్చినా ఏదో ఒకటే ఉంటుంది, మరి రెండు ఉండవు. ఏ ఉన్నా ఐ ఉన్నా ఆ రెండు స్థానంలో అయ్యే పెట్టేసేయండి. అదే ఆకి పక్కన ఓ ఉన్నా ఔ ఉన్నా ఆ రెండు స్థానంలో అవే వస్తుంది. చూడండి అక్కడ అదే విధంగా ఉదాహరణ ఇచ్చారు. ఇక్కడ అత్ర ప్లస్ ఏకః, అత్రలో ఆ ఉందా, త్రాలో ఆ ఉంది, పక్కనే ఉంది ఏ ఓ ఐ ఔ ఈ 4 అక్షరాల నుంచి ఏదో ఒక అక్షరం ఉండాలని చెప్పాం. ఇక్కడ ఏ ఉంది, అందుకే ఆ రెండు స్థానం అయిపోయింది. ఆ పక్కన ఏ ఉంటే ఆ రెండు స్థానంలో ఐ అయిపోతుంది, అందుకే అత్రై ఐ అయిపోయింది. అత్రైకః. అలాగే తండులా ప్లస్ ఓదనం, తండులాలో లాలో ఆ ఉంది, పక్కన ఓదనంలో ఓ ఉంది, ఆ ఓ కలిస్తే అవ్వ అయిపోతుంది అన్నమాట. అందుకే తండులౌదనం. ఆ పక్కన ఓ ఉన్నా ఆ రెండు స్థానం వస్తుంది, అవే వస్తుంది, అందుకే తండులౌదనం అవ్వ అయిపోయింది. తండులౌదనం. పశ్యా ప్లస్ ఏతం, ఆ ఏ ఉంది ఇక్కడ, ఆ పక్కన ఏ ఉంటే ఆ రెండు స్థానంలో అయ్యే అవుతుంది, అందుకే పశ్యయితం. అలాగే జల ప్లస్ ఓగహ, జలలో ఆ ఉంది, పక్కన ఓ ఉంది, ఆ పక్కన ఓ ఉంటే ఆ రెండిట్ల స్థానం వస్తుంది, అవ్వ వస్తుంది, అందుకే జలౌఘః. అదే లాస్ట్ లో ఒకటి దేవా ప్లస్ ఔదార్యం, అకారం పక్కన ఔకారం ఉంటే ఆ రెండిట్ల స్థానంలో అవే వస్తుంది, అందుకే దేవౌదార్యం. దేవౌ ఇక్కడ అవ్వ వచ్చింది, దేవౌదార్యం. అంతకన్నా ముందు దానికి రాజా ప్లస్ ఐశ్వర్యం, ఇక్కడ ఆ పక్కన ఐ వచ్చింది, కానీ ఆ పక్కన ఐ వచ్చిన రెండిట్ల స్థానం వస్తుంది, అయ్యే వస్తుంది, అందుకే రాజైశ్వర్యం. రాజైశ్వర్యం. ఈ రకంగా వృద్ధి సంధి ఉంటుంది. కాబట్టి వృద్ధి సంధిలో ముఖ్యంగా ముందు ఆ ఉండాలి, పక్కన ఏ ఓ ఐ ఔ ఈ 4 అక్షరాలలో నుంచి ఏ అక్షరం పక్కన ఉన్నా అప్పుడు ఆ రెండిట్ల స్థానంలో క్రమంగా ఆ పక్కన ఏ ఉన్నా ఐ ఉన్నా ఆ రెండిట్ల స్థానంలో అయ్యే వస్తుంది. ఒకవేళ ఆ పక్కన ఓ లేదా ఔ ఉన్నా ఆ రెండిట్ల స్థానంలో అవే వస్తుంది అని చెప్పి ఇది వృద్ధి సంధి మనకి చెప్పింది. ఇదే విధంగా ఉదాహరణ మనం చూసాం. అస్తు. నెక్స్ట్ 5 వచ్చేసి పూర్వరూప సంధి. పూర్వరూప సంధి అంటే పూర్వంలో ఉండేటువంటి పదంలో కలిసిపోతున్నాం, అందుకే పూర్వరూప సంధి అంటాం. మనకు 2 పదాలు ఉంటాయి, పూర్వ పదం, ఉత్తర పదం. ఏంటి? ఇప్పుడు అత్ర ప్లస్ ఏకలో అనేది అత్ర అనే పూర్వ పదము, ఏకహ అనేది ఉత్తర పదం. అలాగా ఎక్కడ సంధి చేసినా 2 పదాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ ఏముంటుంది? పూర్వరూప సంధి. ఇది ఎక్కడ వచ్చింది? అభ్యాసం దేకో అభ్యాసం 14. పైదేమో వృద్ధి సంధి అభ్యాసం 13 చెప్పుకున్నాము, ఇదేమో అభ్యాసం 14 ఇవ్వబడింది అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏంటి? ఏంగహ పదాంతాదతి. ఏంగహ, ఇక్కడ ఏంగ్ అంటే ఏంగ్ ప్రత్యాహారం అంటే ఏ ఓ ఏ ఓంగ్ 2 అక్షరాలు వస్తాయి, ఏ ఓంగ్. ఏంగహ పదాంతాద్ అతి అంటే పదానికి అంతిమంలో ఏ కాని ఓ కాని ఉంటే ఏంగహ అంటే ఏంగ్ అంటే ఏంగ్ ప్రత్యాహారం. ఏంగ్ ప్రత్యాహారం ఎన్నో అక్షరాలు వస్తాయి? 2 అక్షరాలు వస్తాయి. ఏ అక్షరాలు 2? ఏ ఓ. ఏ ఓంగులో ఉండేటువంటి ఏ ఓ 2 అక్షరాలు. ఈ ఏ ఓ ఎక్కడ ఉండాలి? ఏదైనా పదానికి అంతిమంలో ఏకారం కానీ ఓకారం కానీ ఉండాలి. తర్వాత ఏముండాలి? పక్కన
అచ్చు ఉండాలి, అతి ఉండాలి, అంటే అకారం ఉండాలి, హ్రస్వాకారం ఉండాలి. అప్పుడు ఆ అకారం అనేది పూర్వంలో ఉండేటువంటి ఏ కారంలో కానీ ఓ కారంలో కానీ కలిసిపోతుంది. దీన్నే పూర్వ రూప సంధి అంటాము. సూత్రం ఏంటి? ఏంగహ పదాంతాద్ అతి. ఏంగహ అంటే పదానికి అంతిమంలో ఏంగు ఉంటే, అంటే ఏ గాని ఓ గాని ఉంటే, దాని పక్కన హ్రస్వ అకారం ఉంటే, ఆ హ్రస్వ అకారం అనేది ముందున్నటువంటి ఏ కారంలో లేదా ఓ కారంలో కలిసిపోతుంది. అందుకే పూర్వరూప సంధి అని చెప్పామన్నమాట. అది చెడు పద్ అర్థాత్ సుబంత్ యా తింగంత పదం. సుబంత పదం కావచ్చు, తింగంత పదం కావచ్చు. సుబంత్ పదికే అంతిం ఏ కాని ఓ కాని బాధమే తర్వాత ఉంటే ఉస్కో పూర్వ రూప అంటే ఏ లేదా ఓలో కలిసిపోతుంది. కలిసిపోయిందని తెలుసుకోవడానికే అక్కడ అకారాన్ని తీసివేసి అవగ్ర చిహ్నంలో పెట్టేస్తామంట. పక్కన అచ్చు ఉంది కదా, ఆ అచ్చునే అవగ్ర చిహ్నంగా రాస్తాం. కలిసిపోయినప్పుడు మనకు తెలియదు అక్కడ అకారం ఉందని, కాబట్టి ఇక్కడ అకారం ఉందని తెలుసుకోవడం కోసము అవగ్ర చిహ్నం పెడతాము. చూడండి ఉదాహరణ అదే విధంగా ఇచ్చారు ఇక్కడ. హరే ప్లస్ అవ. హరే అని ఒక పదము, ఈ పదానికి అంతిమంలో ఏముంది? ఏకారం ఉంది. సో పదానికి అంతిమంలో ఏకారం ఉంటే ఇంకా పక్కన అకారం ఉండాలి, హ్రస్వాకారం. అవలో అకారం ఉంది కదా, కాబట్టి ఎకారానికి పక్కన పదానికి అంతిమంలో ఎకారానికి పక్కన అకారం ఉంటే ఆ అకారం అనేది ముందున్నటువంటి ఏకారంలో కలిసిపోతుంది. కానీ కలిసిపోయిందని తెలుసుకోవాలి, ఏం చేయాలి? కలిసిపోయిందని తెలుసుకోవాలి, కలిసిపోయిందని అర్థం చేసుకోవాలి అంటే అక్కడ అకారం ఉంది అని తెలుసుకోవాలంటే దాన్ని పూర్తిగా కలిపేయకుండా అవగ్రహ చిహ్నంగా పెడతాం, ఎస్సాకారాన్ని పెడతాము. అందుకే హరే ప్లస్ అవ హరేవా. అకారాన్ని అకార ప్రశ్లేషణంగా అంటే దాన్ని అవగ్రహ చిహ్నంగా రాస్తాము, అంటే ఎస్సాకారాన్ని రాస్తాము. దీన్ని అవగ్రహ చిహ్నం అంటాం లేదా అకార ప్రశ్లేషణం అంటాము. ఓకే. అలాగే విష్ణు ప్లస్ అవ. ఇక్కడ ఓ ఉంది, విష్ణు ఒక పదము, ఈ పదానికి అంతిమంలో ఒకారం ఉంది. ఒకారానికి పక్కన హ్రస్వాకారం ఉంటే వెంటనే ఆ హ్రస్వాకారం ముందున్న ఒకారం కలిసిపోతుంది. ఏది ఉంటే అది కలిసిపోతుంది. ఏ ఉంటే ఏలో కలిసిపోతుంది, ఓ ఉంటే ఓలో కలిసిపోతుంది. ఏలో ఓలో కలిసిపోయిందని తెలుసుకోవాలంటే ఆ ఆకారాన్ని అవగ్రహ చిహ్నంగా రాస్తాము. అందుకే పూర్వంలో కలిసిపోయిందని చెప్పడం పూర్వ రూప సంధి అని చెప్పుకున్నాం. ఓకేనా? అలాగే అన్నిట్లో అర్థం చేసుకో. రామో ప్లస్ అధున రామోధున, లోకే ప్లస్ అస్మిన్ లోకేస్మిన్, అట్లా అవగ్రహ చిహ్నం వచ్చేస్తుంది అన్నమాట. అంటే పక్కనున్న హ్రస్వాకారం ముందున్నటువంటి ఏ గాని ఓలో గాని కలిసిపోతుంది. అది మనం ఒకటి నియమం తెలుసుకుంటే దాన్ని బట్టి అన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సవర్ణ దీర్ఘ సంధి. ఏ సంధి అండి? సవర్ణ దీర్ఘ సంధి. ఇది మనకు సింపుల్ గా ఉంటుంది. సవర్ణ అచ్చులకు సవర్ణ అచ్చులు పరం బగునప్పుడు దీర్ఘం ఏకాదేశం అగును. అచ్చులకు అవే సవర్ణ అక్షరములు పరం బగునప్పుడు, అంటే ఆకి ఆ పక్కన వచ్చినప్పుడు, ఈకి ఈ పక్కన వచ్చినప్పుడు, ఊకి ఊఏ పక్కన వచ్చినప్పుడు, రుకారంకి రుకారం పక్కన వచ్చినప్పుడు ఆ రెండింటి స్థానంలో ఒక దీర్ఘం ఏకాదేశం అవుతుంది. అచ్చులకు సవర్ణ అచ్చులు పరం బగునప్పుడు దీర్ఘము ఏకాదేశం అగును అని చెప్పి తెలుగు సందులో కూడా మనం చెప్పుకుంటామంట. అది ఇది రెండు ఒకటి ఇక్కడ. కాబట్టి సవర్ణ అచ్చులకు అవే అచ్చులు పరం బగునప్పుడు ఆ రెండింటి స్థానంలో ఒక దీర్ఘం పెట్టేస్తాము. అది ఇక్కడ దీని యొక్క సూత్రం యొక్క అభిప్రాయం. సో అకహ సవర్ణే దీర్ఘ. అక్కులకు అంటే అక్కు ప్రత్యయంలో ఉండే వర్ణాలకు సవర్ణాచ్చులు పరం బగునప్పుడు దీర్ఘం వస్తుంది అని చెప్పి ఈ సంధి సూత్రం చెప్పింది. అదేవిధంగా చూడండి, ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆ అయిపోతుంది. ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ అయిపోతుంది. ఊ లేదా ఊ ఉందనుకోండి, అంటే ముందు హ్రస్వాకారం ఉండొచ్చు లేదా దీర్ఘాకారం ఉండొచ్చు, పక్కన హ్రస్వాకారం ఉండొచ్చు దీర్ఘాకారం, ఏదైనా సవర్ణమే కదా. సవర్ణచ్చులు హ్రస్వం దీర్ఘం తేడా ఉండదు. కానీ సమాన అక్షరాలు ఊ లేదా ఊ ఉంటే పక్కన ఊ లేదా ఊ ఉంటే ఆ రెండింటి స్థానం వస్తుంది, ఒకటి దీర్ఘం వస్తుంది. అది ముందు హ్రస్వం ఉండి తర్వాత దీర్ఘం ఉన్నా, లేదా తర్వాత దీర్ఘం ఉండి ముందు హ్రస్వం ఉన్నా, ఎట్లనే ఉండి సమాన అక్షరాలు ఊకి ఊ, ఈకి ఈ, ఆకి ఆ, రూకి రు పరం సమాన అక్షరాలు పరంభం పక్కన వచ్చినప్పుడు ఆ రెండింటి స్థానంలో దీర్ఘం వస్తుంది. ఓకే. అదేవిధంగా ఇక్కడ ఉదాహరణ ఇచ్చాడు. హిమా ప్లస్ ఆలయ, హిమాలయ. హిమాలో మాలో ఆ ఉంది, ఆలయలో ఆ ఉంది, రెండు సమాన అక్షరాలు కదా. అందుకే ఆ రెండింటి స్థానంలో దీర్ఘం చేస్తే హిమాలయ. గిరి ప్లస్ ఈశ. గిరిలో ఈ ఉంది, ఈశలో ఈ ఉంది, రెండు ఈ సమాన అక్షరాలు అన్నమాట, సవర్ణ అచ్చులు. అందుకే సమాన అచ్చులు పదం బగునప్పుడు దీర్ఘం ఏకాదేశం అగును. సో గిరీశ ఈ దీర్ఘం అయిపోయింది. అలాగే ఉకారానికి గురు ప్లస్ ఉపదేశ, ఇక్కడ ఊ ఉంది, గురూపదేశ అలా వస్తుంది. నెక్స్ట్ రుకారానికి హోతృ ప్లస్ రుకార, హోతృకార. అలాగా ఏ వర్ణాలకు అదే వర్ణములు పరం బగునప్పుడు, సమాన అక్షరాలు పరం బగునప్పుడు ఆ వర్ణం యొక్క అదే అక్షరం దీర్ఘం ఏకాదేశం అగును అని చెప్పి మనం సవర్ణ దీర్ఘ సంధి గురించి చెప్పుకున్నాము. అస్తు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు
ఇక్కడ 6 సంధులు చెప్పుకున్న తర్వాత స్వర సంధి చెప్పుకున్న తర్వాత ఇప్పుడు హల్ సంధి. ఇక్కడ చూడండి మనం ఇంతవరకు అన్ని అచ్చులు వేసాం, అందుకే స్వర సంధి చెప్పినాం ప్రారంభంలో. ఏంటి ముందుగా ప్రారంభం చెప్పుకున్నాం మనం స్వర సంధి అంటే స్వరం చేసాం. ఈ స్థానంలో అంటే స్వర స్థానంలో ఎన్నులు వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ ఏచోయ వాయావాహలో కూడా అచ్చుల స్థానంలోనే ఐ ఔ ఆయ్ ఆవ్ ఆదేశాలు వచ్చాయి. అలాగే ఇక్కడ కూడా అచ్చుల స్థానంలో మనం పనిచేసుకున్నాం. అంటే ఈ రకంగా స్వర సంధిలో మొత్తం స్వర స్థానంలో మనం పనిచేసుకున్నామంట. ఇప్పుడు ఈ 6 సంధులు చెప్పిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడు సవర్ణ దీర్ఘ సంధి దేకో అభ్యాసం 15 చెప్పుకున్నామంట, అక్కడ గమనించండి. నెక్స్ట్ చూడండి హల్ సంధి. ఇంతకు అచ్చు సంధి చూసాము, అంటే అచ్చుల స్థానంలో మనం మార్పులు ఎలా జరుగుతాయో చూసాము. ఇప్పుడు హల్ సంధి, హల్ స్థానంలో ఎలాంటి మార్పులు వస్తాయి అవి చూద్దాం. ఒకటి హల్ సంధి, ఒకటి ఇప్పుడు హల్ సంధి గురించి చెప్పుకుంటాం. అందులో ఏది మొట్టమొదటి స్తుత్వ సంధి. ఏ సంధి? హల్ సంధిలో మొట్టమొదటి స్తుత్వ సంధి. దేకో అభ్యాసం 16. ఇది కూడా అభ్యాసం 16 చెప్పుకున్నామంట మనం. ఏంటి సూత్రం ఏంటి స్తుత్వ సంధికి? స్తోహ్చునాశ్చుః, స్తోహ్చునాశ్చుః. ఇక్కడ స్తోహ్ అంటే సకారానికి సకారానికి పక్కన లేదా తవర్గానికి పక్కలో తాళవి షకారం కానీ లేదా చవర్గం కానీ ఉంటేనా అప్పుడు ఆ తవర్గ స్థానంలో చవర్గం వస్తుంది, దంత సకార స్థానంలో తాళవి షకారం వస్తుంది అని ఈ సూత్రం చెప్పింది. ఏం చెప్పాను? ముందు సకారం ఉండాలి లేదా తకారం ఉండాలి. అంటే సకారం అని ఉండాలి, ఏ తవర్గంలోంచి 5 అక్షరాల నుంచి ఏదో ఒక అక్షరం ఉండాలి. ఉన్న తర్వాత దాని పక్కనే ఉండాలి, తవర్గానికి పక్క చవర్గం అని ఉండాలి, లేదంటే తాళవి షకారం ఉండాలి. ఏం చెప్పాను? తవర్గానికి పక్కలో చవర్గం ఉండాలి లేదా తాళవి షకారం ఉండాలి. అప్పుడు క్రమంగా సకారానికి దంత సకారం దానికి తాళవి షకారం వస్తుంది, తవర్గం ఉంటే దానికి చవర్గం వస్తుంది. కానీ మార్పు ఎక్కడ వస్తుంది? తవర్గ స్థానంలోనే చవర్గం వస్తుంది, దంత సకార స్థానంలోనే తాళవి సకారం వస్తుంది. అవి ముందు ఉండని వెనక ఉండి పదానికి ముందు పదంలో ఉండొచ్చు, వెనక పదంలో ఉండొచ్చు, తర్వాత పదంలో ఉండొచ్చు. కానీ మార్పు ఎక్కడ వస్తుంది? తవర్గానికి ముందు చవర్గం ఉంటేనే ఆ తవర్గం తీసేసి చవర్గం పెట్టుకుంటాం. అంటే తవర్గంలో ఎన్నో అక్షరం అయితే ఉందో చవర్గంలో అన్నో అక్షరం పెట్టుకుంటాం. అదే దంత సకారం ఎక్కడైతే ఉందో దాని స్థానంలో తాళవి షకారం వస్తుంది, అంటే శంఖంలో ఉండే షకారం వస్తుంది. దాంట్లో ఒకటే అక్షరంగా దాంట్లో తేడా లేదు. కానీ తవర్గంలో ఎన్నో అక్షరం అయితే ఉంటుందో చవర్గంలో ఉండేటువంటి అన్నో అక్షరం అక్కడ పెట్టుకోవాలి. దీన్ని స్తుత్వ సంధి అంటాము. అందుకే సకారం లేదా తవర్గం తర్వాత తాళవి షకారం లేదా చవర్గం ఉంటే అప్పుడు ఆ దంత సకార స్థానంలో తాళవి షకారం వస్తుంది, తవర్గ స్థానంలో చవర్గం వస్తుంది. అదేవిధంగా ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. రామస్ ప్లస్ చ. రామస్ లో దంత సకారం ఉంది, పక్కనే ఉంది చవర్గం కానీ చవర్గం కానీ లేదా సకారం కానీ ఉండాలి. చవర్గం ఉంది కదా, ఏదో ఒకటి ఉండాలి మనకు. చవర్గం ఉంది కాబట్టి ఆ ముందున్న దంత సకార స్థానంలో తాళవి షకారం వచ్చేసింది, అందుకే రామశ్చ. అలాగే తత్తు ప్లస్ చ. తత్తులో తవర్గం ఉంది, తత్తులో తవర్గం యొక్క అక్షరం మొట్టమొదటి అక్షరం ఉంది, పక్కనే ఉండాలి తవర్గానికి పక్కలో చవర్గం కానీ ఉండాలి, లేదంటే తాళవి షకారం ఉండాలి. తాళవి షకారం కానీ చవర్గం ఉంది కదా, చవర్గంలో మొట్టమొదటి అక్షరం ఉంది కాబట్టి ఆ ముందున్న తవర్గం యొక్క అక్షరం మొట్టమొదటి అక్షరానికి చవర్గంలో మొట్టమొదటి అక్షరం పెట్టుకుంటాం. చెప్తుందా? ఎక్కడ అది తవర్గం అనేది అది ముందు పదంలో ఉన్న వెనక పదంలో ఉన్న మార్పు తవర్గంలో చేయాలి. తవర్గంనే మార్చి తవర్గంలో ఎన్నో అక్షరం అయితే ఉందో చవర్గం యొక్క అన్నో అక్షరం తీసుకుని రావాలి. ఇక తవర్గంలో మొట్టమొదటి అక్షరం ఉంది కాబట్టి చవర్గంలో మొట్టమొదటి అక్షరం చా వస్తుంది, అందుకే తచ్చ అయిపోయింది. తత్ ప్లస్ చ తచ్చ. అలాగే సద్ ప్లస్ జనహ. సద్ ప్లస్ జనహ. తవర్గంలో దకారం ఉంది, తవర్గం యొక్క 3వ అక్షరం కాబట్టి చవర్గంలో 3వ అక్షరం వస్తుంది, అందుకే సజ్జనహ అయిపోయింది అన్నమాట. కస్ ప్లస్ చిత్ కశ్చిత్. దంత సకారం ఉంటే దాని స్థానం తాళవి షకారం వస్తుంది, తవర్గం ఉంటే దాని స్థానం చవర్గం పెట్టుకుంటాం. అదే తేడా, అది గమనిస్తూ ఉండాలి. కానీ పక్కన ఆపోజిట్ లో తవర్గానికి పక్కన కానీ ముందు కానీ చవర్గమే ఉండాలి లేదా తాళవి దంత సకారం ఉండాలి. అలాగే దంత సకారానికి ముందు లేదా వెనుక తాళవి షకారం ఉండాలి లేదా తవర్గం ఉండాలి, అలాగా చవర్గం ఉండాలి. అలా ఉంటే మనకు స్తుత్వ సంధి అవుతుంది. అస్తు, ఇది అభ్యాసం 16లో మనం చెప్పుకున్నాము. సో అదే విధంగా ఇక్కడ చెప్పాడు సకారము లేదా తవర్గము తర్వాత దంత సకారం లేదా చవర్గం ఉంటే అప్పుడు ఆ సకార స్థానంలో తాళవి షకారం వస్తుంది, తవర్గ స్థానంలో చవర్గం వస్తుంది అని చెప్పి మనకు స్తుత్వ సంధి స్తోష్టు నాష్టు అనే సంధి నియమం ప్రకారం చెప్పుకున్నాము. అస్తు.
సార్ హెచ్ ఇలా చెప్పి యాచ్ నా అర్థం కాలేదు సార్. యాచ్ నా లేకుంది ముందుగా ఇక్కడ యాచ్ నాలో తవర్గం పక్కన ఇచ్చాడు, పక్క పదవులు ఇచ్చాడు, తవర్గం ముందు ఇచ్చాడు, చవర్గం ముందు ఇచ్చాడు అనమాట. చెప్పాను కదా, మనము తవర్గం అనేది దంత సకారం అనేది అది ముందు పదంలో ఉండి వెనక పదంలో ఉండి మార్పు అయితే సకార స్థానంలోనే తల సకారం పెట్టుకుంటాం, తవర్గ స్థానంలో చవర్గం తీసుకొస్తాం. అంతేగాని చవర్గం అనేది ముందు ఉంది అని చెప్పి మనం చవర్గ స్థానం తవర్గం పెట్టుకోం. తవర్గ స్థానంలో చవర్గం వస్తుంది, అంటే తకారం స్థానంలోనే చకారం వస్తుంది. అంటే తవర్గ స్థానంలోనే చవర్గాలు పెట్టుకోవాలి. అది ముందు ఉండని వెనక ఉండిని. ఇక్కడ యాచ్ ప్లస్ నాలో చూడండి, యాచ్ ప్లస్ నాలో ఏముంది, యాచ్ లో చవర్గం ముందు ఉంది, తవర్గం ఎక్కడ ఉంది, యాచ్ ప్లస్ నా తవర్గం యొక్క పంచమాక్షరం లాస్ట్ లో ఉంది. కాబట్టి ఎక్కడైనా చెప్పాము ముందున్న వెనక ఉన్న మార్చుకోవాల్సి తవర్గానే. కానీ తవర్గంలో ఎన్నో అక్షరం ఉంది, తవర్గంలో పంచమాక్షరం ఉంది. కాబట్టి దాని ముందు చవర్గం యొక్క అక్షరం ఉంది, అది ఎన్నో అక్షరం ఉంది. మార్పు అయితే తవర్గాన్ని చూసుకుంటూ ఉండాలి. తవర్గంలో ఎన్నో అక్షరం అయితే ఉందో అన్నో అక్షరాన్ని మనం పెట్టుకోవాలి. తవర్గంలో పంచమాక్షరం ఉంది కాబట్టి మన చవర్గంలో పంచమాక్షరం ఏమొస్తుంది, యా వస్తుంది అన్నమాట. చచ జజ యా, అలాగే యా అయిపోయింది అన్నమాట. ఓకేనా సార్? ఇప్పుడు రెండో సంయుక్త అక్షరమును చా పైకి పెట్టి నా కిందికి రాయాలన్నా సార్? దాని కింద ఉన్న జయలాగా రాయాలంటే నా స్థానం యా పెట్టేసాం, యాచ్యా పైకి ఎట్లా ఉందో అది యాచ్యా చకాల హనందం పెట్టచ్చు, దాన్ని కొంచెం పైకి రాస్తాం రాసేటప్పుడు. మరి చాను కింద రాయాలి, జ్ఞానం పైకి రాయాలి కదా సార్? రాసుకోవచ్చు, అది ఆడే ప్రకారం ఎలాగ రాసుకోవచ్చు. ఇబ్బంది విడివిడి రాసుకోవచ్చు, మనం ఏంటి అట్లా రాసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపించిన విధంగా రాసుకోవచ్చు. యా చడా పెట్టి పక్కన నాస్తులు యా పెట్టేయచ్చు, అట్లా రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అది మన ఇష్టం అండి, ఎట్లా రాసుకోవచ్చు. కానీ చా పైన పెట్టకూడదు, చా పైన పెట్టి జ్ఞా కింద పెట్టకూడదు, అట్లా పెట్టకూడదు. పెట్టచ్చు, అట్లా రాస్తుంది, ప్రక్రియ రాస్తుంది యా అని చెప్పి. కాబట్టి స్పష్టత కోసం అర్థం చేసుకోవడం కోసం తెలిసిన వాళ్ళు ప్రబుద్ధులు ఉంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి. సామాన్య వ్యక్తులకు విడివిడి రాసుకోవడమే మనకు బాగా అర్థమవుతుందని చెప్పి తెలుస్తుంది అన్నమాట. ధన్యవాదాలు. నెక్స్ట్ స్తుత్వ సంధి. సేమ్ స్తుత్వ సంధి ఇదే విధంగా ఉంటుందండి. స్తుత్వ సంధిలో విశేషత ఏంటంటే అక్కడ మనము తవర్గ స్థానంలో చవర్గం వస్తుందని చెప్పాము. ఇక్కడ సేమ్ దంత సకారం ఉంటుంది, తవర్గం ఉంటుంది, కానీ పక్కన టవర్గం ఉండాలి. ఏముండాలి, అక్కడ తాళవి షకార స్థానం పెట్టుకున్నాము, ఇక్కడ మూర్ధన్య షకారం పక్కన ఉంటుందన్నమాట. అంటే తవర్గానికి లేదా దంత సకారానికి పక్కనే ఉండాలి, మూర్ధన్య షకారం అన్న ఉండాలి, లేదా టవర్గం ఈ అక్షరాన్ని పక్కన ఉండాలి. అప్పుడు ముందున్నటువంటి తవర్గ స్థానంలో క్రమంగా ఏ వర్గం యొక్క అక్షరం ఉంటే ఆ వర్గం యొక్క టవర్గం యొక్క అక్షరం వస్తుంది. అదే దంత సకార స్థానంలో అంటే సరస్వతి సకార స్థానంలో మూర్ధన్య షకారం వస్తుంది, మూర్ధన్య షకారం వస్తుంది. ఇక్కడ కూడా అంతే, ఇది తవర్గం అనేది ముందు పదంలో ఉండొచ్చు లేదా వెనక పదంలో ఉండొచ్చు. ఎక్కడ ఉన్నా కూడా మార్పు అయితే తవర్గ స్థానంలోనే టవర్గం పెట్టుకోవాలి, దంత సకార స్థానంలోనే మూర్ధన్య షకారం పెట్టుకోవాలి. ఇది నియమం అన్నమాట. స్తుత్వ సంధి దాదాపు ఒకే విధంగా ఉంటాయి. కాకపోతే స్తుత్వ సంధి చేసినప్పుడు మూర్ధన్య షకారం ఉంటుంది లేదా టవర్గం ఉంటుంది. స్తుత్వ సంధి చేస్తున్నామంటే చవర్గం ఉంటుంది లేదా తాళవి షకారం ఉంటుంది. అది ఎక్కడ ఉన్నా ఆపోజిట్ లో ఉండాలి, అది ముందు వెనక ఉండొచ్చు. కానీ మార్పు అయితే తవర్గ స్థానంలో చవర్గం వస్తుంది, దంత సకార స్థానంలో తాళవి షకారం వస్తుంది. అదే స్తుత్వ సంధిలో దంత సకార స్థానంలో మూర్ధన్య షకారం వస్తుంది, అదేవిధంగా తవర్గ స్థానంలో టవర్గం వస్తుంది. సో టవర్గంలో ఎన్నో అక్షరం అయితే టవర్గం యొక్క అన్నో అక్షరం మేము పెట్టుకోవాలి. సో ఇది స్తుత్వ సంధి. సో ఇష్ ప్లస్ తహ, ఇష్ లో మూర్ధన్య షకారం ఉంది, పక్కన తవర్గం పక్కన ఇచ్చాడు. ఎక్కడనే ఇవ్వండి, మనకు సంబంధం లేదన్నమాట. కానీ పక్కన ఇచ్చాడు కాబట్టి తవర్గం యొక్క మొట్టమొదటి అక్షరం ఉంది కాబట్టి ఆ తవర్గ స్థానంలో టవర్గమే రావాలి. అందుకే తవర్గంలో మొట్టమొదటి అక్షరం కాబట్టి టవర్గం యొక్క మొట్టమొదటి అక్షరం టా వస్తుంది. అందుకే ఇష్ ప్లస్ టా, ఇష్ట విసర్గం పెట్టుకుని ఇష్ట అయిపోయింది. రామస్ ప్లస్ షష్ట, రామస్ సకాలం ముందు వచ్చింది, పక్కన మూర్ధన్య షకారం పక్కన ఉంది. అందుకే ఆ దంత సకార స్థానంలో మన మూర్ధన్య షకారం వస్తుంది, రామష్ఠ. అలాగే విష్ణు ప్లస్ నుహ్, విష్ణులో మూర్ధన్య షకారం ముందుది, తవర్గం యొక్క పంచమాక్షరం పక్కన ఉంది. కాబట్టి మార్పు ఎక్కడ రావాలి, తవర్గంలో రావాలి. తవర్గం యొక్క అక్షరం ఎక్కడ ఉంది, విష్ ప్లస్ ను అనేది తవర్గం యొక్క అక్షరం నా. ఆ నా స్థానంలో
అనా వస్తుంది, అందుకే విష్ణు అయిపోయింది. మార్పు తవర్గం ఎక్కడ ఉంటే అక్కడ చూసుకోవాలండి. దంతసకాలం ఎక్కడ ఉంటే అక్కడ మార్పు తీసుకుని రావాలి. అదేవిధంగా ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు. ఓకేనా? ఉర్దు ప్లస్ డీనః ఉడ్డీనః, క్రిస్ ప్లస్ నః కృష్ణః, దుష్ ప్లస్ తహ దుష్టః. తవర్గం ఎక్కడ ఉన్నా అక్కడే మార్చుకోవాలి. కాబట్టి తవర్గాన్ని పసిగట్టాలి, మనం తవర్గాన్ని కనిపెట్టాలి. తవర్గం యొక్క అక్షరం ఎక్కడ ఉంది, దంతసకాలం ఎక్కడ ఉంది, అవి ఎక్కడ ఉన్నా అవే మార్పు తీసుకురావాలి. తవర్గంకి ముందు వెనక కానీ టవర్గం ఉంటే అక్కడ టవర్గం పెట్టుకుంటాము. అదేవిధంగా తవర్గానికి ముందు వెనక చవర్గం ఉంటే అక్కడ తవర్గ స్థానం చవర్గం వస్తుంది. అదేవిధంగా దంతసకాలానికి ముందు లేదా వెనక చవర్గం యొక్క అక్షరం కానీ తాళవ శకాలం ఉంటే అక్కడ మటుకు తాళవ శకాలం వస్తుంది. అదేవిధంగా మూర్ధన్య శకాలం, దంతసకాలానికి ముందు వెనక మూర్ధన్య శకాలం ఉందనుకోండి, అప్పుడు కూడా ఆ దంత సకాల స్థానంలో మూర్ధన్య శకాలం వస్తుంది. ఇది ష్టుత్వ సంధి ఇలా ఉంటుంది. ష్టుత్వ సంధి ఈ విధంగా ఉంటుంది. రెండింటికి తేడా మనం చూసాం. అస్తు. ఇప్పుడు ష్టుత్వ సంధి చూసిన తర్వాత నెక్స్ట్ జసత్వ సంధి, అది 18వ అభ్యాసంలో ఇవ్వబడింది. అక్కడ చెప్పుకున్నాం. ఇక్కడ మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాం. జీ చెప్పండి మహోదయ. ఒక చిన్న డౌట్, దీంట్లో పైన ష్టుత్వ సంధిలో ఈ ఉష్ ప్లస్ త్రాది లేకపోతే యా అండి? ఇది ఉష్ ప్లస్ త్రహ. ఉష్ ప్లస్ త్రహ. ఉష్ట్రహ అంటే ఏనుగు. సో అది ఏనుగు ఒంటె కాదు సార్. త్రా కింద ఎలా మారింది సార్? త్రా ఎలా మారింది? సంయుక్త అక్షరం అండి. తకారము దకారం కలిస్తే త్రా అయిపోతుంది, సంయుక్త అక్షరం. ఓహో, తకారం. సరే సార్. త్రా అంటున్నాం కదా, తకారము తా హలంతము రా హలంతము దాన్ని కలిపితే త్రా అయిపోయింది. సరే సార్. సరే. అందుకే తవర్గం యొక్క అక్షరం ఉంది కదా పక్కన, తవర్గ అక్షరంలో టవర్గం పెట్టుకుంటాం, అందుకే ఉష్ట్రా అయిపోయింది. టవర్గం పెట్టుకుంటాం. సరే సార్ మహోదయ, ధన్యవాదాలు. తా స్థానంలో టావే, రా ఎలా ఉంది అలాగే ఉంటుంది, ఏం చేయం. అలా తకార స్థానంలో టా పెట్టుకుంటాం, ఉష్ట్రా విసర్గ పెట్టి ఉష్ట్రాహ అలా వస్తుంది. ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్ జషత్వ సంధి. జషత్వ సంధి ఏమంటే జలాం జశోంతే. ఇది కూడా ప్రత్యాహార సూత్రాలు. జల్ అంటే జబ గడస్ నుంచి మొదలుకొని లాస్ట్ హల్ వరకు, లా వరకు వచ్చేటువంటి అక్షరాలు మొత్తం తీసుకోవాలి. జబ గడదస్, జబై ఘాడధస్, జబ గడదస్, ఖా ఫా ఛ ఠ త చటతౌ, కపై షా షాసర్ హల్, లా వరకు ఉండే అక్షరాలు మొత్తం వస్తాయి. జల్లులు అంటే జబయించి మొదలుకొని లా వరకు మధ్యలో ఉండే వర్గాన్ని మొత్తం తీసుకుంటాం. ప్రత్యాహార సూత్రాలు ఉండేటువంటివి. దీన్నే మనం మహేశ్వర సూత్రాలు తెలియని వాళ్ళకి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ సింపుల్ గా ఏం చెప్పాలంటే జల్ అంటే వర్గాలు. మనకి 5 వర్గాలు ఉన్నాయి కదా, కవర్గము కా చ ట త ప అంటే కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము, పవర్గము. 5 వర్గాలు కదా. 5 వర్గాల్లో 5 4 5 25 అక్షరాలు ఉన్నాయి మొత్తం మనకి. ఓకేనా? అస్తు. జల్లులు అంటే ఏమొస్తాయంటే వర్గాల యొక్క ప్రథమాక్షరము, ద్వితీయాక్షరము, తృతీయాక్షరం, చతుర్థాక్షరాలు ఇవన్నీ జల్లులో వస్తాయండి. అంటే అన్ని వర్గాల్లో పంచమాక్షరాలను తీసివేసి మిగిలిన అక్షరాలని కూడా జల్లులు అంట. ఏంటి? 5 వర్గాలు ఉన్నాయి. 5 వర్గాల్లో ప్రతి వర్గంలో పంచమాక్షరం తీసివేయండి. మిగిలిన 4 వర్గాలు ఏవైతే ఉన్నాయో మొత్తం 20 అక్షరాలు, మొత్తం ఇవన్నీ జల్లులు అంటాం. ఏమంటాం? జల్ ప్రత్యాహారంలో వస్తాయి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో ఆ 20 అక్షరాల స్థానంలో ప్లస్ ఊష్మ వర్ణాలు. ఊష్మ వర్ణ అంటే ష, ష, స. ఈ 3 వర్ణాలకు ఊష్మ అని పేరు. ఏమని పేరండి? ష, ష, స. తాళవ శకారము, దంత శకారము, మూర్ధన్య శకారము. ఈ 3 ఇంకొకటి హకారము. ఈ 4 వర్ణాలకు ఊష్మ వర్ణములని పేరు. ఏమని పేరు? ష, స, ష, హ. ఈ 4 వర్ణాలకు ఊష్మ వర్ణములని పేరు. ఓకేనా? అంటే 20 అక్షరాలను ఉండాలి, లేదంటే ఈ ఊష్మ వర్ణాలు ఉండాలి. అప్పుడు వీటి స్థానంలో ఈ 20 అక్షరాలు ప్లస్ ఈ 24 అక్షరాల స్థానంలో ఏమొస్తాయంట? జస్సులు వస్తాయి. జస్సులు అంటే జ, బ, గ, డ, ద. 5 అక్షరాలు వస్తాయి. ఏమొస్తాయి? 5 అక్షరాలు వస్తాయి. అంటే అదే వర్గం యొక్క 3వ అక్షరం వస్తుంది. జస్సులు అంటే ఏమిటి? అదే వర్గం యొక్క 3వ అక్షరం. అంటే ఎన్నో వర్గం యొక్క అక్షరం అయితే ఉందో అదే వర్గం యొక్క 3వ అక్షరం పెట్టుకుంటాం. ఇప్పుడు జల్లులు అని చెప్పాను. జల్లులో ఏ అక్షరాలు వస్తాయి? జల్లులు అంటే పంచమాక్షరాలను వదిలిపెట్టి మిగిలిన 20 అక్షరాలు మొత్తం వచ్చేస్తాయి. అప్పుడు 20 అక్షరాల నుంచి ఏ వర్గం యొక్క అక్షరం అయితే ఉందో
అదే వర్గం యొక్క మూడో అక్షరం పెట్టుకున్నాం అనుకోండి, అది జస్ సంధి అయిపోతుంది, అంతేం లేదు. ఏమవుతుంది? జస్ సంధి అయిపోతుంది. ఇప్పుడు అనుకుందాము 20 అక్షరాల్లో పంచమాక్షరం తీసేస్తే ఏమండి? క ఖ ఖ గ ఘ గ చ చ చ ఛ జ ఝ ట ఠ డ ఢ ట ఠ డ ఢ. అంతిమ అక్షరం చెప్పడం లేదు. ప ఫ భ ప ఫ బ భ. ఈ 20 అక్షరాలు మనం చెప్పుకున్నప్పుడు ఇందులోంచి ఏ వర్గం యొక్క అక్షరం తీసుకోండి, ఏదో ఒకటి తీసుకోండి. ప అని చెప్పాము అనుకోండి, పవర్గం యొక్క అక్షరం ఉంది. సో పవర్గం యొక్క అక్షరం ఉంది అంటే ఆ వర్గం యొక్క మూడో అక్షరం పెట్టుకోవాలి, అంటే బా వస్తుంది. ఆ కవర్గం యొక్క అక్షరం వచ్చిన కా అనుకోండి, అదే వర్గం యొక్క మూడో అక్షరం వస్తుంది, గా వస్తుంది. చవర్గం యొక్క అక్షరం ఏదో ఒకటి వచ్చిన 4 అక్షరాల నుంచి, అప్పుడు అదే వర్గం యొక్క మూడో అక్షరం జా వస్తుంది. అలాగా ఈ జల్లుల స్థానంలో అంటే 20 అక్షరాల స్థానంలో అదే వర్గం యొక్క మూడవ అక్షరం పెట్టుకోవాలి. ఏ వర్గం యొక్క అక్షరం అయితే ఉందో ఆ అక్షరాన్ని తీసివేసి దాని స్థలంలో అదే వర్గం యొక్క మూడో అక్షరం పెట్టుకుంటే దాన్ని జస్ అంటాము. అంటే జస్లే ఉన్నాయి, ప్రతి వర్గం యొక్క మూడవ అక్షరం ఉంది, ప్రతి వర్గం యొక్క మూడవ అక్షరం ఉంది. ఆ మూడవ అక్షరాలనే మొత్తం కలిపితే జస్ అంటాము, జస్ ప్రత్యాహారం అంటాము. ఓకే, అర్థమైందా? ఇందులో ఎదుర్కొన్న సందేహం ఉందా? మీకు సందేహం రావచ్చు. సరే, 20 అక్షరాలు మనకు వర్గాల యొక్క అక్షరాలు కాబట్టి మనకు తెలుస్తుంది ఆ వర్గం యొక్క అక్షర స్థానంలో అదే వర్గం యొక్క మూడో అక్షరం పెట్టుకుంటాం. కానీ పక్కన ఊష్మ వర్ణాలు కూడా చెప్పాం. ఆ ఊష్మ వర్ణాలు వచ్చి ఎలా తెలుస్తుంది? ష స ష ష షాసర్ అని చెప్తాం కదా, ప్లస్ ష షాసర్ హల్ హ. ఈ 4 వర్ణాలు ఉన్నాయి కదా, అవి వర్గాక్షరం ఎలా తెలుస్తాయి మనకు? ఇప్పుడు దంత సకాస్థానం ఏం పెట్టుకోవాలి, మూలధన శకాస్థానం ఏం పెట్టుకోవాలి, తలవ శకాస్థానం ఏమొస్తుంది? జస్లు. అంటే ఈ 5 అక్షరాలు ఏ అక్షరాలు వస్తాయి, అప్పుడు మనం స్థానం చూసుకోవాలి. ఇప్పుడు జబగడస్లో ఏమున్నాయి? జ అక్షరము కంఠస్థానము, తాలు స్థానము. జబగడస్లో జ తాలు స్థానము, గ కంఠస్థానము, జ బ గ డ డ దితుదశ మూలధన్య స్థానము. అలాగా అన్ని 5 అక్షరాలకు 5 స్థానాలు ఉన్నాయన్నమాట, ఏ అక్షరం ఎలా పలకాలని చెప్పి. దాని ప్రకారంగా ఇక్కడ జల్లు వర్ణంలో ఏ వర్గం యొక్క అక్షరం ఉంది, ఏ స్థానంతో పలికే స్థానం సమానంగా ఉందో వినపటం లేదు మహోదయ. అంటే వర్గం యొక్క అక్షరాలు తాళుతో పలుకుతాం. ఋతుదశ మూర్ధన్యాహ, టవర్గం యొక్క అక్షరాలు మూర్ధతో పలుకుతాం. అదేవిధంగా ఉపపద్మాన్య ఓష్ట్యాహ ప్రకారంగా ఇవన్నీ పవర్గం యొక్క అక్షరాన్ని కూడా ఓష్టంతో పెదవులతో పలుకుతామంట. ఇంకేమున్నాయండి? ఋతులస దంత్యాహ, టవర్గం యొక్క అక్షరాన్ని దంతంతో పలుకుతామంట. ఈ 5 సూత్రాలు గుర్తుపెట్టుకుంటే మనం దాని స్థానం ప్రకారంగా ఏ వర్గం యొక్క అక్షరం స్థానం ఏదైతే ఉందో అదే స్థానం సమానంగా ఉండేటువంటి అక్షరం మనం పెట్టుకుంటామండి. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఇది జసత్వ సంధి. సో ముఖ్యంగా జల్లు ఇది కూడా అందులో జసత్వ సంధి రెండవది అనమాట. ఇది పైన చెప్పిన ఒకటోది జసత్వ సంధి 18వ అభ్యాసం చెప్పుకున్నాము. ఇది ఇంకోటి జసత్వ సంధి అనేది రెండవది. ఇది అభ్యాసం 19 చెప్పుకున్నామండి. ఇది జలాం జస్ జసి, జలాం జస్ జసి. పై సూత్రం జలాం జసో అంటే పదానికి అంతిమంలో జల్లువర్ణం ఉంటే అక్కడ అదే వర్గం యొక్క మూడో అక్షరం పెట్టుకున్నాం, పక్కన ఏం అవసరం లేదు. కానీ ఈ రెండో ఇప్పుడు మనం చెప్పుకో జసత్వ సంధి ఏమంటుంది? ఇక్కడ జల్లు స్థానంలో జస్ వస్తుంది, జా బా గా డా దాలే వస్తాయి, అంటే అదే వర్గం యొక్క మూడో అక్షరం వస్తుంది. కానీ పక్కన జసి వర్ణములు ఉండాలి. జసి వర్ణములు అంటే పక్క పదంలో వర్గాల యొక్క మూడవ అక్షరం కానీ 4వ అక్షరం కానీ ఉండాలి. ప్రతి వర్గంలో 3వ అక్షరం ఉండాలి లేదా 4వ అక్షరం ఉండాలి. అంటే కవర్గంలో 3వ అక్షరం కానీ 4వ అక్షరం కానీ ఉండాలి. చవర్గంలో కూడా 3వ అక్షరం లేదా 4వ అక్షరం ఉండాలి. టవర్గంలో కూడా 3వ అక్షరం లేదా 4వ అక్షరం ఉండాలి. పవర్గంలో కూడా
మూడవ అక్షరం లేదు నాలుగో అక్షరం ఏదో ఒకటి ఉండాలన్నమాట. అలాగా పక్కన మూడవ అక్షరం లేదు నాలుగో అక్షరం ఏదైనా ఉంటేనే అప్పుడు ఆ జస్ వస్తుంది, అంటే అదే వర్గం యొక్క మూడవ అక్షరం వస్తుంది. ఇది జసత్వ సంధి, ఎందుకు జస్ట్ చేస్తున్నాం కాబట్టి. ఒకటేమో అంతిమంలో ఉంటే అదే వర్గం యొక్క మూడవ అక్షరం చేస్తుంది, ఇదేముంటుంది అంతిమంలో కాదు పక్కన మూడవ నాలుగవ అక్షరం పక్కన ఉంటే అప్పుడు ముందుకు జస్ట్ చేస్తుంది. అది అంతిమంలో చేస్తుంది, ఇది మధ్యలో చేస్తుంది, లేదా ముందుకు చేస్తుంది. అది ఇది దానికి పై దానికి కిందకి తేడా ఏమిటంటే అది జలాం జషో అంతే అంతిమంలో చేస్తుంది, జలాం జస్ జసి అనేది ఇది మధ్యలో చేస్తుంది అన్నమాట. ఓకేనా, మధ్యలో చేస్తుంది. ఇది దీని యొక్క అర్థము. సో ఉదాహరణ అదే విధంగా ఇచ్చాడు, పక్కన సు ప్లస్ అంతః, పైన దాంట్లో సు ప్లస్ అంత సుబంతః. పవర్గం సుప్ల పా ఉందండి, మొట్టమొదటి చూద్దాం పైన ఉదాహరణలో. సుప్ల పవర్గం యొక్క అక్షరం ఉంది, ఇది జల్లో వస్తుంది కదా, కాబట్టి ఆ పవర్గానికి అదే వర్గం యొక్క మూడో అక్షరం ఏంది పా ఫ బా, బా వస్తుంది. సుబ్ అయిపోయింది అన్నమాట. పా హలంత కంటే దాని బా హలంత వస్తుంది. సుబ్బు ప్లస్ అంతః సుబంతః. చిత్ ప్లస్ ఆనంద, చిత్తులో ఉంది తవర్గం యొక్క అక్షరం ఉంది, కాబట్టి చిత్తులో తవర్గం యొక్క అక్షరం కాబట్టి అదే వర్గం యొక్క మూడో అక్షరం అవుతుంది త థ దా వస్తుంది, అందుకే దా వచ్చింది. చిద్ ప్లస్ ఆనంద కలిపితే చిదానంద అయిపోయింది. పట్ ప్లస్ ఏవ, పట్లో టవర్గం యొక్క అక్షరం, కాబట్టి టవర్గం యొక్క అక్షరం కాబట్టి అదే వర్గం యొక్క మూడవ అక్షరం ఏమొస్తుంది ట ట డా డా వస్తుంది టా స్థానంలో, అందుకే అప్పుడు ఏమవుతుంది పడేవ అవుతుంది. ఏమవుతుంది షడేవ, క్షమ్యతం పట్టు కాదు షట్, షడేవ అంటే 6 మాత్రమే. షట్ ప్లస్ ఏవ షడేవ, షట్లో టవర్గం యొక్క అక్షరం కదా, అదే వర్గం యొక్క మూడో అక్షరం వస్తుంది డా వస్తే షడేవ, షడు మాత్రమే అంటే 6 మాత్రమే అని చెప్పి అర్థం తీసుకుంటాం. అలాగే కిందిది 10వ సంధి జలాం జస్ జసి మధ్యలో వస్తుంది చెప్పాం కదా. బుద్ధు ప్లస్ దిహి, బుద్ధులో ధా హలంతం, ఇదేంటి జస్ అనమాట, జల్లు వర్ణం అంట. దానికి అదే వర్గం యొక్క మూడో అక్షరం వస్తుంది, అంటే తవర్గం యొక్క మూడో అక్షరం వస్తుంది త థ ద, మూడో అక్షరం. అంటే ఇక్కడ 4వ అక్షరం ఉంది, ఆ 4వ అక్షర స్థానం మూడో అక్షరం వస్తుంది, కానీ పక్కనే ఉండాలి వర్గం యొక్క మూడో అక్షరం కానీ 4వ అక్షరం కానీ పక్కన ఉంటేనే. ఇక్కడ ధ అనేది 4వ అక్షరం పక్కన ఉంది కదా, ఏదైనా కావచ్చు పక్కన ఉంది కాబట్టి ముందున్నటువంటి 4వ అక్షర స్థానంలో మూడవ అక్షరం వచ్చింది, అందుకే బుద్ధు ప్లస్ దిహి బుద్ధిహి. అలాగే అన్ని చూసుకోవాలి, అంటే అదే వర్గం యొక్క మూడో అక్షరం వస్తుంది. మూడో అక్షరం రావాలంటే పక్కన కూడా మూడవ అక్షరం కానీ 4వ అక్షరం కానీ పక్కన ఉండాలి అని మనం చెప్పుకున్నాం పైన. దగ్ ప్లస్ దహ దగ్ధ, యుద్ధ ప్లస్ దహ యుద్ధ, సిద్ధి ప్లస్ దిహి సిద్ధిహి, దుగ్గు ప్లస్ ధం దుగ్ధం, వృద్ధి ప్లస్ దిహి వృద్ధిహి, క్షుభ్ ప్లస్ దహ క్షుబ్ధ, మూడో అక్షరం వచ్చేసింది ఇక్కడ. లుబ్ ప్లస్ లబ్ ప్లస్ దహ లబ్ధ, శుద్ధ ప్లస్ దిహి శుద్ధిహి. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అస్తు. నెక్స్ట్ వచ్చేసి చరత్వ సంధి. ఏ సంధి అండి? చరత్వ సంధి అంటే చెర వస్తుందన్నమాట. ఏం చేస్తుందండి ఖరి, ఇది దేకో అభ్యాసం 20లో చెప్పుకున్నామట. 20 అభ్యాసంలో ఖరిచ, ఖరి అంటే పక్కన ఉన్నప్పుడు అంటే ఖర వర్ణములు. ఖర వర్ణములు ఏమొస్తాయి ముందు జల్లి చెప్పినాం, వర్గాల యొక్క ప్రథమాక్షరాలు ద్వితీయాక్షరాలు తృతీయాక్షరాలు చతుర్థాక్షరాలు అంటే పంచమాక్షరం వదిలిపెట్టేసి ప్లస్ ఊష్మ వర్ణాలు మొత్తం 20, ఇది ఒక 24 అక్షరాలకు స్థానంలో ఏమొస్తాయంట చెదులు వస్తాయి. చెదులు అంటే అదే వర్గం, చెదులు అంటే అదే వర్గం యొక్క మొదటి అక్షరం వస్తుంది. ఏ వర్గం యొక్క అక్షరం అయితే ఉందో పైన చెప్పినాం, ఏ వర్గం యొక్క అక్షరం ఉంటే ఆ వర్గం యొక్క మూడో అక్షరం వస్తుంది చెప్పినాం. ఇక్కడ ఏమంటున్నా చదువులో ఏ వర్గం యొక్క అక్షరం అయితే ఉందో అదే వర్గం యొక్క మొదటి అక్షరం వస్తుంది. చెర్ అంటే మొదటి అక్షరాలు వస్తాయి. జస్ అన్నప్పుడు వర్గాల యొక్క మూడో అక్షరాలు వస్తాయి, చెర్ అన్నప్పుడు వర్గాల యొక్క ప్రథమ అక్షరాలు వస్తాయి. కాబట్టి ఖరిచ సూత్రం ప్రకారంగా ఖరి వర్ణములు అంటే వర్గాల యొక్క 1, 2, 3, 4 వర్ణముల స్థానంలో లేదా ఉష్మవర్ణ స్థానంలో చదువులు వస్తాయంటే అదే వర్గం యొక్క ప్రథమాక్షరం వస్తుంది. కానీ ఎప్పుడు పక్కన వర్గాల యొక్క ప్రథమాక్షరం కానీ ద్వితీయాక్షరం పక్కన ఉంటేనే ఏముండాలి, పక్కనే ఉండాలి. అదే వర్గం యొక్క ప్రథమాక్షరం రావాలి అంటే పక్కన కూడా వర్గాల యొక్క ప్రథమాక్షరం కానీ ద్వితీయాక్షరం కానీ పక్కన ఉంటేనే అప్పుడు వర్గాల యొక్క ప్రథమాక్షరం వస్తుంది. జల్లు వర్ణ స్థానంలో అదే వర్గం యొక్క మొదటి అక్షరం రావాలి అంటే పక్కన కూడా వర్గం యొక్క మొదటి అక్షరం కానీ రెండవ అక్షరం కానీ పక్కన ఉండాలి. అప్పుడు ఇది చరత్వ సంధి వస్తుందన్నమాట. అందుకే సద్దు ప్లస్ కారహ, సద్దులు ఏంటి జల్లు,
ఆ జల్లి దకార స్థానంలో అదే వర్గం యొక్క మొదటి అక్షరం వస్తుంది. దాకి మొదటి అక్షరం తా, వర్గం యొక్క అక్షరం కదా, తా వస్తుంది. తా రావాలంటే పక్కనే ఉండాలి. అదే వర్గాల యొక్క ప్రథమాక్షరం కానీ ద్వితీయాక్షరం పక్కన ఉండాలి. ఇప్పుడు కారహ, కారలో కవర్గం యొక్క మొదటి అక్షరం వచ్చింది కదా, అందుకే పక్కన ఉంది కాబట్టి సద్దు స్థానంలో దకార స్థానంలో తకారం వచ్చేసింది. అంటే అదే వర్గం యొక్క మొదటి అక్షరం తా వచ్చేసింది కనుక. అందుకే సత్ ప్లస్ కారహ సత్కారహ. అలాగా అన్నిట్లో అర్థం చేసుకోవాలి. తద్ ప్లస్ పరహ తత్పరహ, సద్ ప్లస్ పుత్ర సత్పుత్ర, ఉద్ ప్లస్ పన్న ఉత్పన్న, ఉద్ ప్లస్ సాహ ఉత్సాహ, తద్ ప్లస్ శివ తత్శివ. జా స్థానంలో ఛా వచ్చేసిందన్నమాట. తత్శివ. జకారం చవర్గం యొక్క అక్షరం కదా, అదే వర్గం యొక్క అక్షరం వస్తుంది, తకారం వస్తుంది అన్నమాట. కాబట్టి తత్శివ అలా వస్తుంది అన్నమాట. ఇది చరత్వ సంధి. చరత్వ సంధిలో అదే వర్గం యొక్క ప్రథమాక్షరం వస్తుంది. నెక్స్ట్ అనుస్వార సంధి. ఇది మనకు సింపుల్ గా ఉంటుంది. పదానికి అంతిమంలో ఏంటండి, పదానికి అంతిమంలో ఏదైనా వ్యంజనం ఉంటే గిన ఆ వ్యంజనానికి అనుస్వారం వస్తుంది. కానీ పక్కనే ఉండాలి. ఏదైనా పదానికి అంతిమంలో మకారం ఉందనుకోండి, ఏదైనా కానీ ఏదైనా ఒక పదానికి అంతే హలంత మకారం ఉంటే ఆ హలంత మకారానికి అనుస్వారం వస్తుంది, అంటే బింది వస్తుంది. కానీ ఎప్పుడు పక్కన ఏదైనా వ్యంజనం ఉంటేనే ఏముంది, పక్కన ఏదైనా వ్యంజనం ఉంటేనే వస్తుంది. ఒకవేళ స్వరం ఉందనుకో ఆ మకారంలో కలిసిపోతుంది. కాబట్టి పదానికి అంతిమ మకార హలంతం ఉంటేనా ఆ హలంతానికి అనుస్వారం వస్తుంది. కానీ పక్కన ఏదైనా వ్యంజనం ఉంటేనే, ఒక వ్యంజనం కాకుండా స్వరం ఉంటేనా ఆ మకార హలంతానికి పక్కన కలిపి రాస్తామన్నమాట, కలిసిపోతుంది. చూడండి ఇక్కడ హరిం ఉదాహరణ మోనుస్వార, అనుస్వార సంధి అంటాం. ఏమంటాము? మోనుస్వార. పైది ఖరిచ. ఖరి అంటే వర్గాల యొక్క ప్రథమాక్షర ద్వితీయాక్షరం పక్కన ఉంటే అదే వర్గం యొక్క ఒకటో అక్షరం పెట్టుకున్నామట. ఇక్కడ ఏమంటున్నాం? మోనుస్వార. పదానికి అంతిమంలో మకారం ఉంటే ఆ మకారానికి అనుస్వారం వస్తుంది, బింది వస్తుంది. కానీ పక్కన ఏదైనా వ్యంజనం ఉండాలి. స్వరం ఉంటే ఆ స్వరం అక్షరం ఆ మకార హలంతులో కలిసిపోతుంది. ఉదాహరణ హరిం. హరింలో హరిం అనే ఒక పదము, పదానికి అంతిలో మా హలంతం ఉంది. కానీ పక్కనే ఉండాలి వందే. వందేలో వా హలంతం కదా, వా హలంతం ఉంది కాబట్టి ముందు మకారానికి అనుస్వారం అయిపోయింది, అంటే బింది అయిపోయింది. అందుకే హరిం, హరిం అని బింది పెట్టుకుంటాం. హరిం వందే. పక్కన ఏం చేయం, అంతిమ మకారానికి మాత్రం బింది పెడతాము. అదే కం ప్లస్ చిత్. కం ప్లస్ చిత్. కం అనేది ఒక పదము, పదానికి అంతిగా మా హలంతం పక్కన ఉంది, దాని పక్కన వ్యంజనం ఉండాలి. చిత్ అనే వ్యంజనం కదా చకారము, కాబట్టి అది ముందున్న మకారానికి అనుస్వారం చేసాం, అందుకే కంచిత్ అయిపోతుంది. ఇక్కడ బింది కనిపించలేదు కానీ అక్కడ ఉంటుంది కంచిత్. అలాగే సత్యం ప్లస్ వద. సత్యంలో సత్యం ఒక పదానికి అంతిలో మా హలంతం ఉంది, పక్కన పదానికి అంతిలో మకారం ఉంటే ఆ మకారానికి అనుస్వారం చేసుకుంటాము. కానీ పక్కనే ఉండాలి వ్యంజనం ఉండాలి. తో వదలో వా అనేది వ్యంజనమే కదా ఉంది, కాబట్టి ఆ మకార హలంతానికి మనం అనుస్వారం చేసుకుంటాం. అందుకే కలిపి రాస్తే సత్యం వద, బింది అయిపోతుంది. సత్యం వద. అలాగే అన్నిటిలో ధర్మం చర, కార్యం కురు, అన్నిట్లలో అంతేండి. పదానికి అంతలో మా ఉందనుకోండి ఆ మకారానికి అనుస్వారం చేసుకుంటాం. ఎప్పుడు పక్కన ఏదైనా ఒక వ్యంజన వర్ణం ఉంటే చాలు, అప్పుడు అది మకారం అనుస్వారంగా మారిపోతుంది. ఒకవేళ స్వరం ఉంటే ఏమవుతుంది, ఆ స్వరాన్ని తీసుకొచ్చి కలిపేస్తాడు. సత్యం వద ఉందనుకో, సత్యం అత్ర అని చెప్పాము, అత్ర సత్యం అస్తి అనుకుందాం. సత్యం వద స్థానంలో వద అత్ర పెట్టామనుకోండి, సత్యం మకారం హలంతం ఉంది, అత్ర స్వరం ఉంది. అప్పుడు ఆ అత్రలో ఉండే అకారము ముందున్నట్టు మాల కలిపేస్తాం, సత్యం అత్ర. అప్పుడు సత్యం అత్ర అయిపోతుంది. మకార హలంతానికి పక్కన స్వరం కలిపి రాస్తాం. వ్యంజనం ఉంటే అనుస్వారం చేసుకుంటాము, స్వరం ఉంటే కలిపి రాస్తాము. ఓకే, అస్తు. ఇది అనుస్వార సంధి అంటాం. అంటే పదాంతంలో ఉండే పదానికి అంతిమంలో ఉండే మకారానికి హలంత మకారానికి అనుస్వారం చేసుకుంటాము. అనుస్వారం రావాలి అంటే పక్కన ఏదో ఒకటి హల్లు వర్ణం అంటే వ్యంజన వర్ణం ఉంటేనే వస్తుంది అని ఇది అనుస్వార సంధి కూడా, అనుస్వార సంధి కూడా చూసామండి. నెక్స్ట్ వచ్చేసి విసర్గ సంధి. విసర్గ సంధి ఇచ్చారు ఇక్కడ. ఓకేనా? విసర్గ సంధి
విసర్గ సంధిలో ఉంది విసర్జనీయస్య సహా. విసర్జనీయస్య విసర్గ స్థానం సా చేసుకుని విసర్జనీయ సంధి అంటామండి. చేస్తాము విసర్జనీయస్య అంటే విసర్గానికి అంటే విసర్గానికి సా వస్తుంది. విసర్జనీయస్య సహా అంటే విసర్గ సంధి అని చెప్పుకున్నాం. చూడండి విసర్గకే బాద్ ఖర్ అంటే వర్గాల యొక్క ప్రథమాక్షరం ద్వితీయాక్షరాలు లేదా ఉష్మ వర్ణాలు ఉంటే అప్పుడు ఆ విసర్గానికి స్థానంలో సకాలం చేసుకుంటాం. అందుకే హరిహి ప్లస్ త్రాయతే, హరిహిలో విసర్గం ఉంది కదా త్రాయతే, ఆ విసర్గానికి పక్కన వర్గాల యొక్క ప్రథమాక్షరాలు కానీ ద్వితీయాక్షరాలు పక్కన ఉన్నాయనుకోండి ఆ ముందున్న విసర్గం సకాలంగా మారిపోతుంది. అందుకే హరిస్ అయిపోయింది. విసర్గంకు స్థానంలో వస్తుంది విసర్జనీయస్య సహా, విసర్గం సా వచ్చేస్తుంది. అందుకే హరిస్త్రాయతే, రామస్తిష్టతి, బాలశ్చలతి, రామశ్చేతే, జనాస్తిష్టంతి, నిశ్చల. అలాగా అన్నిట్లో అర్థం చేసుకోవాలి. విసర్గం ఉంటే దాంట్లో విసర్గ స్థానంలో సకారం వస్తుంది గుర్తుపెట్టుకోండి. కానీ విసర్గ స్థానంలో సకారం రావాలి అంటే దంత సకారం రావాలంటే పక్కనే ఉండాలి వర్గాల యొక్క ప్రథమాక్షరం కానీ ద్వితీయాక్షరం కానీ లేదా ఊష్మ వర్ణాలు ఉంటేనే అప్పుడు వస్తుంది. విసర్గ స్థానంలో విసర్జనీయస్య సహా, విసర్జన స్థానంలో సా రావాలి అంటే పక్కనే ఉండాలి పక్క పదంలో వర్గాల యొక్క ప్రథమాక్షరం కానీ లేదా ద్వితీయాక్షరం కానీ లేదా షా షా సా హ ఊష్మ వర్ణాల నుంచి లేదా మూడు సా షా సా ఈ మూడు వర్ణాల నుంచి ఏదో ఒక వర్ణం పక్కన ఉంటే అప్పుడు ఆ విసర్గ స్థానంలో మనం సకారం పెట్టుకోవచ్చు. అది మనం విసర్గ సంధికి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ మళ్ళీ చెప్పుకుందామండి. అస్తు ఇందులో ఏదైనా సందేహం ఉందా? నాకు తెలిసి ఇంకా అవసరం లేదనుకుంటాను, ఇట్లా మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ మనకు యత్వ సంధి అభ్యాసం 14 చెప్పుకున్నాయి. 24 అభ్యాసంలో పైన ఉత్వ సంధి ఇది విసర్గ సంధి 21 అభ్యాసం చెప్పుకున్నాము. ఉత్వ సంధి కూడా 22 అభ్యాసం చెప్పుకున్నాము. అలాగే అతోరోధప్లుతాదప్లుతే అనేది మనకు అక్కడ చెప్పుకోలేదు అనుకుంటున్నాను. చెప్పుకున్నామండి, అక్కడ కూడా చెప్పుకున్నాం. 15వ అభ్యాసం 22లోనే ఉందండి, అక్కడ గమనించవచ్చు. సో ఇవన్నీ ఇలాగా చెప్పుకున్నాం. కొన్ని చెప్పని ఉన్నాయి, అవి రేపు చెప్పుకుందాం. రేపు కంప్లీట్ అయిపోతుంది. ఎల్లుండి మనము ఈ పాఠాన్ని ముగిద్దామండి. రేపు పూర్తిగా కంప్లీట్ చేస్తాను. కేవలం అంతా అయిపోయింది. కేవలం పత్ర విచారం ఇవన్నీ కొన్ని ఉన్నాయి, అవి చెప్పి రేపు ఈ పాఠాన్ని ముగిచ్చేద్దాం మనం. ఎల్లుండి ఈ కార్యక్రమం యొక్క సమారోపణ సత్రం కూడా మనం చెప్పుకున్నాము. మీ అనుభవాలు, మీరు దీనివల్ల ఏ ఉపలబ్ధి కలిగిందనే విషయాలు మీ వ్యక్తిగతంగా మీ అనుభవాలు షేర్ చేయవచ్చు. అస్తు రేపు సంక్షేపంగా చెప్పి రేపు త్వరగా ముగిచ్చేద్దాం. వీలైతే రేపు కూడా మనము ఈ కార్యక్రమం యొక్క ఈ రచనావళి కౌముది యొక్క సమారోపణ సత్ర పరంగా వీలైతే రేపు కూడా ప్రయత్నం చేద్దాం మీ అనుభవాలు షేర్ చేయడానికి. ఒకవేళ త్వరగా అయిపోయిందంటే, లేకపోతే శనివారం నా పొద్దు మీ అనుభవాలు అందరు ఇక్కడ వ్యక్తపరచవచ్చు. అస్తు ఇంకేమన్నా ఈ రకంగా శనివారంతో మనం కంప్లీట్ అయిపోతుంది. ఎల్లుండి వచ్చేసి మళ్ళీ సోమవారం నుంచి యథావిధిగా ఇదే టయానికి ప్రారంభిక రచనానువాద కౌముది, అది దీనికంటే చిన్న పుస్తకం, దాంట్లో 30 అభ్యాసాలే ఉంటాయి. ఆ పుస్తకం స్టార్ట్ అవుతుంది. కొత్త వాళ్ళకు అది దాంట్లో ఎవరికి అనుకూలంగా ఉండేవాళ్ళు, ఏం తెలియని వాళ్ళు అది ఆ పుస్తకంలో చదువుకోవడానికి మీరు అందరూ కూడా పాల్గొనవచ్చు. అస్తు ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. ఈ రచనావాద కౌముది పుస్తకము మీరు తయారు చేస్తున్నది బయటికి వస్తుందండి? అస్తు దీని గురించి మాట్లాడదాం. అదైతే ఒక్క నిమిషం. దానికి వేరే ఉందండి. దీంట్లోకి మేము డైరెక్ట్ గా వస్తే ఆ పాఠానికి అటెండ్ అవ్వగలమండి? వేరే దానికి ఉందా అండి? అస్తు ఒకసారి మంత్రపాఠం చెప్పిన తర్వాత మనం మాట్లాడదామండి. అస్తు మంత్రపాఠ, మనం ఈ పాఠాన్ని రేపు కంప్లీట్ చేద్దామండి. అస్తు మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు,
మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఓం నమస్తే గురు.